ఇప్పుడే నేను మీ జంగారెడ్డిగూడెం స్టార్ బాయ్ని. ఇదైతే ఛానల్లో పెట్టే మూడో వీడియో. ఏంటంటే జంగారెడ్డిగూడెం ఎర్రకాల జలాశయాన్ని అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు బాగా ఎండగా ఉంది, వేసవికాలం కాబట్టి ఎర్రకాలకి వెళ్దామనిపించింది. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ వరకు అయితే చూడండి. జంగారెడ్డిగూడెం నుండి ఎటు వెళ్ళాలని తెలియని వాళ్ళకి అయితే దారి కూడా తెలిసిద్ది. ఇంకోటి ఏంటంటే ఎర్రకాల చూడని వాళ్ళు కూడా చూడవచ్చు, బాగా చూపిస్తాను. దయచేసి వీడియోని అయితే ఎండ వరకు చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాం వెళ్ళడానికి. ఇది మా కాలనీ, బాడగంగనం కాలనీ ఏరియా రోడ్. ఇది మెయిన్ రోడ్డు. ఎర్రకాలం వెళ్ళడానికి అయితే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయామని చెప్పి ప్రజెంట్ అయితే మా ఇల్లు జంగారెడ్డిగూడెం నుండి పేరంపేట రోడ్లో 3 కిలోమీటర్లు అయితే లాంగ్ వస్తే బాడగంగనం కాలనీ అని ఉంటుంది. అది కూడా బాగా పట్టగలుగుతారు. జంగారెడ్డిగూడెం అయితే వచ్చాము. ఏదో రకంగా తిప్పలపడి జంగారెడ్డిగూడెం దాకా వచ్చేంత వరకు మా రోడ్డు అయితే అసలు బాగోదు. ఇవ్వండి పేరంపేట రోడ్లోని జంగారెడ్డిగూడెం ఎంట్రన్స్ ఇది. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్. ఆయన కలిసేసి అయితే ఎర్రకాలకి వెళ్దాము. ఇక్కడే వెల్డింగ్ షాపు పేరంపేట రోడ్లో పోస్ట్ ఆఫీస్ ఎదురంగా వెల్డింగ్ షాపులో పనిచేస్తాడు మా వాడు. ఇదిగోండి మొత్తానికి అయితే ఆ షాప్ దగ్గరికి వచ్చాము. ఏం చేస్తున్నాడో చూద్దాం. వేసినట్టుకుని మామూలు పోయట్లేదు మా వాడు ఎండలో. ఇదిగోండి ఇంకొకటి మావాడు కూడా ఎక్కడ ఉన్నాడా, డీజే టిల్లు. చెప్పు బ్రో, కొద్ది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ఏలూరు రోడ్డు అయితే ఎక్కిన తర్వాత ఒక 5 కిలోమీటర్ ప్రయాణం ఉంటుంది మనకి. గురవాయిగూడెం దగ్గరికి వెళ్ళిపోవాలి. గురవాయిగూడెం వెళ్ళినాక గురవాయిగూడెం ఎంట్రన్స్లోనే కొంగువారిగూడెం అని చెప్పేసి రోడ్డు ఉంటుంది. కొంగువారిగూడెం, చక్రదేవరపల్లి ఇవన్నీ గురవాయిగూడెం దగ్గరికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్కి ఇంకో రోడ్డు ఉంటుంది. సారీ రైట్ సైడ్కి ఇంకో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ఏమంటే మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్లు లోనికి వెళ్ళిపోతే మనకి ఎర్రకాల జలాశయం అని చెప్పేసి 3 రోడ్లు చూపిస్తారు. ఆ 3 రోడ్డు లోనికి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఏలూరు రోడ్డు ఎక్కి ఒక 5 కిలోమీటర్ల ముందలకి గురవాయిగూడెం దగ్గరికి అయితే వెళ్ళాలి. పెద్ద జీడిపప్పుల ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నాం మనం. ఎక్కడైతే జీడిపప్పుల ఫ్యాక్టరీ పెద్ద కింద బట్టలు గుట్లు అయితే ఎడతారు. చాలా బాగా ఫేమస్ జంగారెడ్డిగూడెం మొత్తం మీద. చూపిస్తాను మీకు. అవిగోండి వెనకాల అయితే గుడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అవిగోండి చాలా మోళ్ళ బట్టలు మనకి తక్కువ ధరలకే ఇస్తారు ఇక్కడ. ఎర్రకాలం నుండి అయితే పొలాల్లోకి నీళ్ళు వెళ్ళడానికి ఇక్కడ చిన్నగా పిల్లకాలం అని ఒకటి వస్తుంది. అదిగోండి అదే ఇది. ఆల్మోస్ట్ గురవాయిగూడెం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇంకెంత దూరం లేదు. ఎండ అయితే మామూలుగా లేదు. బండ తోలడానికి అయితే తీరిపోతుంది.
ఎంట్రన్స్ ఇది. ఇదిగోండి గురవాయగూడెం ఎంట్రన్స్ ఇది. ఆల్రెడీ సగం ఊరైతే దాటా కొద్దిగా మధ్యలో ఇదిగోండి రైట్ సైడ్కి చక్రదేవరపల్లి రోడ్డు ఒకటి ఉంటుంది. అదిగోండి శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల జలాశయము ఏలూరు రోడ్ అయితే ఇది. రోడ్డు అయితే ఏమో భయంకరంగా ఉంటుంది ఇది, కానీ తప్పదు వెళ్ళాలి. ప్రతి వినాయక చవితికి ప్రతి దసరాకి చాలా అంటే చాలా విగ్రహాలు, మొత్తం నాకు తెలిసి జంగారెడ్డిగూడెంలో నిలబెట్టిన ప్రతి విగ్రహం వచ్చి ఎర్రకాల జలాశయంలోనే దాని ముగింపు కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. చక్రదేవరపల్లి అయితే వచ్చాం మనం ఇప్పుడు. ఇదిగోండి ఎక్కడ నుండి చక్రదేవరపల్లి ఊరు మొదలైతే ఊరి పేరు వచ్చేసి చక్రదేవరపల్లి. ఈ ఊరు దాటిన తర్వాత కొంగువారిగూడెం అని ఉండిద్ది. ఆ కొంగువారిగూడెం ఊరు అవతల ఉంటుంది ఎర్రకాల జలాశయం. ఇల్లు అయితే చాలా దగ్గరగా చిన్న చిన్న ఇల్లు బాగున్నాయి. పిల్లలు కూడా అందరూ కలిసి వచ్చి ఆట నేను ఆడుకుంటున్నారు ఇక్కడ. చక్రదేవరపల్లి స్కూల్ అయిపోయింది, పిల్లలు భోజనాలు చేసి ఇళ్ళకి కూడా వెళ్ళిపోతున్నారు. ఇదైతే కొంగువారిగూడెం. అక్కడ నుండి కొంగువారిగూడెం ఊరు లెక్కలోకి వచ్చింది. ఈ కొబ్బరి తోటలో జామాల తోటలో అడిపక్కన అయితే ఎర్రకాలం ఉంటుంది. ఇదిగోండి చక్రదేవరపల్లి లోపల కొంగువారిగూడెం. ఎక్కడ నుండి పనికి వెళ్ళొచ్చి పొలాలు అయితే మూసుకొని చేసిన కడిగి అంటారు. మొత్తం అందరూ ఎండ బాగా పెద్దది అయ్యేసరికి పళ్ళు ముగించుకొని వాళ్ళ ఇళ్ళకైతే చేరుతున్నారు. ఇప్పుడు
రోడ్డు అయితే ఇది ఇంకా దారుణంగా ఉంది. పెద్ద పెద్ద కంకర్రాలు పైకి లేచిపోయినాయి. ఇవ్వండి ఫ్యామిలీ తోటలో వచ్చేసి కొబ్బరి తోట, అరటికాయ తోట. వీళ్ళందరూ అయితే రకాల వైపు వెళ్తున్నారు. మా ఎదురంగా వెళ్ళే బళ్ళు కూడా. ఈ రోడ్డు అయితే ఇలా ఎంట్రన్స్లో వచ్చేస్తుంటుంటే ఎంట్రన్స్ పట్టుకొని చివరి వరకు ఇక్కడ మనకైతే కనబడిద్ది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఎర్రకాలువ స్టార్టింగ్ రోడ్డు. మన చక్రదేవరపల్లి రోడ్డు స్టార్టింగ్ నుండి వచ్చేస్తుంటే లోనికి వచ్చేస్తుంటే మనకి ఇలా కనబడిద్ది. ఇదైతే రిలాక్స్ రూమ్స్. ఇక్కడ బోటింగ్ వచ్చే వాళ్ళకైతే ఇదివరకు రూమ్స్ కింద లీజుకి ఇచ్చేవాళ్ళు రెంట్లకి. కరెంట్ ఆఫీస్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో ఉంది. పైకి అయితే వెళ్తున్నాం. ఇదివరకు అయితే ఆపేవాళ్ళు పైకి వెళ్ళలేకుండా, ఇప్పుడు ఎవరు లేరు. ఇదిగోండి మనం అయితే మొత్తానికి ఎర్రకాలువ కాడికైతే వచ్చేసాము. చూసినంత లెక్క ఒక చిన్నపాటి గోదావరి, చిన్నపాటి కాదు మొత్తం గోదావరి లాగా అయితే ఉంటుంది. నిమజ్జనాల టైంకి వచ్చేసరికి అయితే మామిడి చెట్లు కూడా కనపడవు, మొత్తం మునిగిపోతాయి. చేపలు పట్టి ప్యాకింగ్ అయితే చేసేసారు ఇక్కడ. ఇగోండి పడవలన్నీ చివరికి ఒడ్డుకొచ్చేసి ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇదిగోండి అంచమ్మడి దాకా వాటర్ అయితే వచ్చేస్తాయి. అలా రానివ్వరు పైకి. చూడాలంటే దూరం నుండేక. చూసారు కదా ఒక చిన్నపాటి గోదావరి. ఇది ఎర్రకాలువ జలాశయం. ఇదండి ఎర్రకాలువ. ఇప్పుడైతే మనం గేట్ల దగ్గర ఉన్నాయి. కొన్ని గేట్లు. వాటర్ అయితే వదిలితే మధ్యాహ్నం స్వామివారి ఆలయం దాటిన తర్వాత ఏలూరు వెళ్ళే రోడ్లో పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ వాటర్ వెళ్ళేది ఇదే. ఇవన్నీ ప్రజెంట్ అయితే గేట్లన్నీ కట్టేసి ఉన్నాయి కాబట్టి వాటర్ ఏమి వెళ్ళవు. వర్షాకాలం ఎత్తుతారు, అప్పుడు మటుకి వ్యూ అయితే వేరే లెవెలేక. వాటర్ వదిలితే ఈ రాళ్ళ దగ్గర లేచి అంత దూరాన పడతాయి స్టెప్. జనాలు నిండిపోతాయి, మామూలుగా రారు జనాలు చూడడానికి గేట్లు మటుకు ఎత్తితే. ఇదిగోండి బోర్డు, కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయము, కొంగువారిగూడెం. ఇదండి మొత్తం అయితే ఎర్రకాలువ జలాశయం. వర్షాకాలం వచ్చేసరికి అయితే మనల్ని ఎక్కడ దాకా కూడా రానిరు. ప్రజెంట్ అయితే ఆ రోడ్ ఎంట్రన్స్లోనే ఆపేస్తారు. కిందకు వచ్చి చూసి వెళ్ళిపోవడమే. గేట్ అయితే వదిలినామంటే వాటర్ అయితే ఇక్కడ పడతాయి. మామూలు ఫోర్స్ అలా ఒక గేట్ ఎక్కితే చాలు, మొత్తం ఇక్కడ నుండి నీళ్ళు అంత దూరం నడతాయి. ఇవన్నీ వ్యూ కోసం అయితే గేట్లు పైకి ఎక్కడానికి రెడీ అయ్యాను. ఎవరైతే లేరు ఇక్కడ. పడితే మడికి మామూలుగా ఉండదు. ఇక వచ్చే అవకాశం అయితే 0.0 కూడా ఉండదు ఇక. ఇవన్నీ ఇదిగోండి కింద రాళ్ళు. కిందకి వెళ్ళడానికి అయితే మనకైతే అక్కడ మెట్లు కూడా కనపడతాయి. ఎంచక్క చేపలు పట్టే వాళ్ళు కిందకి వెళ్ళడానికి మెట్లు అయితే అలా ఏర్పాటు చేశారు. ఇదిగోండి అక్కడైతే చిన్నపాటి గేట్ రోడ్ కనపడుతుంది కదా మీకు. మెయిన్ రోడ్ మీద చూపించాను ఒకటే చిన్న పిల్లకాలం అని. గేట్లు అయితే అక్కడే వదులుతారు దానికి. ఎంత లెక్క చూసినా మటుకి ఎర్రకాలువ, దాని అవతల కొండలు తప్పితే అసలు ఏమీ కనపడదు ఇక్కడ నుండి.
పైకి అయితే వెళ్ళొద్దని ఇక్కడ ఒకసారి కిందికి వెళ్ళి అయితే చూద్దామండి. అయితే కేలాలు తెచ్చుకొని కేలాలతో చేపలు అయితే పట్టుకుంటారు. ఆదివారం ఫిషింగ్ కుర్రోళ్ళు వస్తారు సరదాగా. మామూలు టైం అయితే పడవలు వేసుకుని వెళ్ళి అవి కనపడుతున్నారు కదా, ఒకసారి అటు చూసుకో. అక్కడ పడవలతోటి వెళ్ళి ఫిషింగ్ అయితే అక్కడ చేసి చెట్టు కింద ప్యాకింగ్ చేసుకొని అమ్మడానికి పంపుతారు. మొత్తం ఇక్కడ రాళ్ళు అయితే చూశారు కదా ఎంత బాగా అమ్ముతున్నాయి. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎర్రకాల జలాశయం అయితే మొత్తం గేట్లు అయితే అయ్యి దీని కథ. కన్ఫామ్గా వాటర్ వదిలేరని తెలవడంతో మీకోసం మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను. వాటర్ అయితే కన్ఫామ్గా వదులుతారు. ఈ సమ్మర్ కాకపోయినా నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి అప్పుడు ఇంకో వీడియో చేసేది అప్లోడ్ చేస్తాను. అప్పుడు చూద్దరు మొత్తం వాటర్ తోటి. మొత్తానికైతే ఎర్రకాల జలాశయం వీడియో పూర్తి అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే త్వరగానే అప్లోడ్ చేస్తాం. నా వీడియో పెట్టినండి మీ ఫోన్లోకి రావాలి అంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ దగ్గర నుండి కొంత అయితే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జంగారెడ్డిగూడెం కుర్రోడు.